దేవుని నామానికి వందనాలు. దేవుని ప్రియబిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇది మరొక మాటతో మరి ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాముఖ్యమైన మాట ఏంటో మీకు ఇది నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా ప్రార్థించాలి అనే మాటతో నేను ముందుకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యాలలో ఒక మాట ఉంది. దేవుని స్తోత్రం 1వ అధ్యాయం 14వ వచనంలో ఏక మనసుతో ప్రార్థించాలని దేవుని మాట తెలియజేస్తుంది. ఏక మనసుతో మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఏక మనసుతో అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరూ కలిసి ప్రార్థన చేయాలని దేవుని మాట తెలియజేస్తుంది. కనుక ఏకాత్మతో ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలని దేవుని మాట తెలియజేస్తుంది. మరి రెండవ మాటగా నేను చెప్తాను. మరి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే గోజాడుతా ఏ విషయమైనటువంటి అయినప్పటికీ కూడా అది ఆయన పాదాల చెంతగా తీసుకొచ్చి, అయా ఈ సమస్య నుంచి నాకు విడుదల కావాలి అని ఏడతెగక ఆ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ యొక్క కృపను పొందుకుంటావు. దేవుని అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి తీర్తిగా ప్రార్థన చేయవచ్చు. మళ్ళీ ఇంకొక మాటను కూడా నేను తెలియజేస్తాను. అదే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, అత్యాశక్తితో ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. అత్యాశక్తి అంటే దేవునిపై ఆధారపడుతూ ప్రార్థన చేయాలి. అత్యాశక్తితో అయ్యా దేవుడు ఏ కార్యాన్నైనా చేయగలడు. ఆయన సమర్థవంతుడు. ఆయన తప్పితే మనకు వేరొక ఆదరణ లేదు, ఆసరా లేదని అత్యాశక్తితో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రియ సహోదరులారా, ఆసక్తితో స్తుతించాలి. అదే యాకోబు పత్రికలో కూడా ఉంటుంది కదా, 5వ అధ్యాయం 17వ వచనాల్లో కూడా మరి ఆసక్తితో మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి దిగివచ్చింది ప్రియులారా. కాబట్టి ఆసక్తితో అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యాకోబు మరి విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆ రాత్రంతా కూడా నువ్వు ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీ అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయా రీతిగా మనం కూడా అటువంటి బలమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అబ్రహాము గారు ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచారో, మరి యాకోబు గారు ఎటువంటి విశ్వాసంతో అడిగాడో, మరి అటువంటి రీతిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూడటానికి, దేవుని యొక్క కృప అనుగ్రహాన్ని పొందుకోవడానికి, విశేషమైన కార్యాలు జరగడానికి దేవుడు కృప చెప్తాడు. ఇంకా అంతేకాదు, హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం 7వ వచనంలో మహారోదనతో ప్రార్థన చేయాలంట. మహారోదన అంటే ఏంటి? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవా నా తండ్రి, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, అయ్యా మీరే ఈ కార్యం చేయగలరయ్యా. మరి ఏ స్థితిలో ఉన్నా, ఏ యొక్క పరిస్థితినైనా ఆయన మార్చగలగడు కనుక ఆ యొక్క మరి కన్నీటి వేదనతో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అందుకని దేవుని మాటలు చెప్తున్నది కదా, ఆయనను ఆశ్రయించు ధన్యుడు, మరి ఆయన నరుడు ధన్యుడు అంట. దేవుని స్తోత్రం. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన 8వ వచనంలో, దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనం కలిగే బాధ్యతలు మరి ఆయా రీతిలుగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి జీవించాలి. ఆశ లేకపోతే తృప్తి లేదు. దేవుని స్తోత్రం. శోధన లేకపోతే జయము లేదు. మారు మనసు లేకపోతే బాప్తిసం లేదు. ప్రార్థన లేకపోతే పరిశుద్ధాత్మ లేదు. శక్తివంతమైన యేసయ్యే లేకపోతే నిత్య జీవము లేదు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా మనం ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ రీతిగా మనం ప్రార్థన చేద్దాం, దేవుని అనుగ్రహాన్ని పొందుకుందాం. దేవుని కృపలో ఈ మాటను దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ దేవుని పేరిట ఆశీర్వదిస్తున్నాను. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.